అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? మాకు లక్ష్మి. లక్ష్మమ్మ. ఏం చేస్తుంటావు అమ్మా? మేము వ్యవసాయం పని చేస్తాం. ఓకే. సో అందరు బాగున్నారా ఇంట్లో? బాగున్నాం. ఎంతమంది ఉంటారు? మేము 4 ఉంటాం. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, 6 గ్యారెంటీల పథకాలు ఇచ్చింది, ఏమైనా వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి, 2500 వస్తలేవు. వస్తాయని చెప్పిండు, వస్తలేవు. మళ్ళా ఇవి మీకు గ్యాస్ 500కే వస్తాయి. 500కే వస్తాయి అన్నాడు, 500కి వస్తలేవు. 500 గ్యాస్ వస్తలేదు. అందులోనే 4000 ఇస్తలేడు. ఆ ముసలికే 2000. మా చుట్టాలకి 2500 లేవు. ఇక అవన్నీ చెప్పిండు. మాది జైపేట అందోల్ మండలం. మరి ఇప్పుడు ఏమంటారు, మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, ఎవరు కొట్టేసారు? మేము వేసినాం, ఎవరికో వేసినాం, ఇక ఎవరికి చెప్పొద్దు కదా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందా? మాకు ఇదే మంచి కొడుతున్నది కానీ అది ఆయన దాంట్లో మోసం చెప్పిండు మాకు. ఈ చేయి గుర్తు ఆయన బంగారం పెడతా అన్నాడు కదా, పిల్లలకు బంగారం పెడతాను, మాకు 2500 ఇస్తాను కదా, అవి ఇవ్వలేడు. డబ్బులు లేవంటాడుగా, మొత్తం కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, డబ్బులు లేవంటాడుగా. డబ్బులు లేవంట అట్లా కొంత. మళ్ళీ పిల్లలకు బంగారం వస్తలేదు. స్కూటీలు అన్నాడు, 10వ తరగతి 12వ తరగతి స్కూటీలు అన్నాడు, అది వస్తలేదు. ఇవ్వాలంటే మనం ఓట్లు వచ్చిన అడగలే మరి, అడిగితే ఇక చెప్తూనే ఉంటారు. ఇక వాళ్ళు ఎవరు చెప్పింది వాళ్ళు ఎవరు చెప్పింది అలా చెప్తుంటారు. ఇప్పుడు రైతులకి రుణమాఫీ చేసింటారు 2 లక్షల వరకు, అయినాయా? రాలేదు, మాకు కాలేవు. మాకు 45,000 కాలేవు. వడ్లకి బోనస్ వేసిండటగా, రాలేవు. అవి గిన రాలేవు. అవి గిన ఇచ్చినామని చెప్తున్నాడు, రాలేవు, పడలేవు ఇంకా పైసలు. మరి ఇచ్చినామని ఎందుకు చెప్తాను కావచ్చు? ఇక ఎందుకు చెప్తుండంటే ఇక మేము ఏమనాలి వాళ్ళను, ఏమంటట్లేము. ఇక ఓట్లు వేసినప్పుడు వేసావా, నాకు వేసావా అని 10 సార్లు ఇంటికి తిరుగుతారు. మాకు చెప్పొచ్చు కదా, అది 10 సార్లు ఇంటికి తిరుగుతారు. ఇట్లా అంటారు. మేము ఒక్క 5-6 రోజులు వాళ్ళ కాళ్ళు మొక్కుతాం, వాళ్ళు 5 సంవత్సరాల దాకా మా కాళ్ళు మొక్కుతారు. వాళ్ళ ఇంటికి తిరిగి తోవాడాలి. ఎట్లా? మొన్న ఓట్లప్పుడు ఎవరు గెలిచింది మీ దగ్గర, ఏ పార్టీ గెలిచింది? మా దగ్గర ఇది చేయి గుర్తు గెలిచింది, కారు గుర్తు గెలిచింది మాసనపల్లెల. చేయి గుర్తు మొత్తం జైపేట్ల, చేయి గుర్తు అందోళ్ళు జైపేట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ, ఎవరికి వేద్దాం ఈసారి? ఎవరికి వేద్దాం? మనకు మంచి న్యాయం చేసిన వాళ్ళకి వేద్దాం. ఎవరు చేస్తున్నారు సారు? ఎవరు చేస్తలేరు మాకు న్యాయము. మా కష్టం తప్పలేదు. మేము రైతులము చేసుకొని బతకాలి. ఇప్పుడు రైతుల విషయంలో ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండా, రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది. మరి ఎట్లా అంటే పైసలు వేసిండే, భూమి పైసలు వేసిండే, రైతు బంధు వేసిండు, పంటలు కాగానే వేసిండు. ఇక పిల్లలకు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇస్తలేరు. బంగారం రేట్లు బాగా పెరిగినాయి, 500 లేవు. నమ్మకం ఉందా? ఇంకేం ఇస్తాడు? అప్పు చేసిండు అంటున్నాడు. ఇక చేస్తామంటే అప్పటికి ఏం దయ ఉడుతుంది. ఇక లేదని నేను చెప్పాలి. నమస్తే. ఏం పేరు? గఫార్ సంగారెడ్డి. ఫేమస్ అలం. బిజినెస్ ఎట్లుంది? మంచిగా ఉన్నది. ఇప్పుడైతే రంజాన్ ది మంచిగా ఉన్నది. రేట్లు రోజు మంచిగా అమ్మడిపోతుంది. ఖజూర్ రంజాన్ కి బిజీ. తెచ్చుకుంటారు ఈ స్టాక్ 160 రూపాయలు 140 రూపాయల కిలో అమ్ముతున్నారు. ఇది బేగం బజార్ కి వస్తుంది, హైదరాబాద్ నుంచి వస్తుంది. ఒకటి లేవు, క్వాలిటీ మస్తు ఉన్నాయి. అన్ని రేట్లు అలాగ ఉన్నాయి. ఇక్కడ ఉండేది ఎక్కడ మీరు? సంగారెడ్డి ప్రాపర్. సంగారెడ్డిలో ఏమైనా డెవలప్మెంట్స్ అవుతున్నాయి? మంచిగా ఉన్నాయి, డెవలప్మెంట్ బాగా అవుతున్నది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? జగారెడ్డి సార్. మాజీ కదా? మాజీ ఏమైనా మాకు ఎమ్మెల్యే అయితే అంతే పోరా, అంతే. మాజీ అయినా ఏదైనా ఎమ్మెల్యే ఆయన వ్యక్తి ఎట్లా గొప్పతనం ఇస్తాడు ఆయన. మంచి మనిషి. ఏది అట్లా ఏం లేదు. ఏ అవసరం ఉన్నా, ఏది రూపాయి అవసరం ఉన్నా ఎప్పుడే చేస్తాడు. ఇక ఏం ఇబ్బందులు ఉన్నా ఆడుకుంటాడు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఉన్నాయి కానీ ఆయననే చూసుకుంటాడు. ఆయనతో ఏదైనా అంటే అన్నారు అంటే ఏముండదని ఫోన్ దానా చేస్తాడు. ఆయన చూద్దామా అంటాడు. అందరి పేర్లు నోటెడ్ కావచ్చు. జగారెడ్డి అన్నది బాగుంది. రోడ్లు కావచ్చు, మున్సిపాలిటీ కాబట్టి మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, మంచిగానే అయింది. ఇక్కడ మొత్తం కాంగ్రెస్. మళ్ళీ ఓట్లు వస్తే ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే వచ్చినా ఇప్పుడు జగారెడ్డి అన్న
పక్కా మనకు మంచిగా చేసే డెవలప్మెంట్ ఆయననే. అందుకోసమే జగారెడ్డి అన్న అంటే ఆయన కావచ్చు కానీ చిన్న పిల్లగంతైనా మాట్లాడతాడు. ఏమిరా ఎందుకు అన్నట్టు అరే తురా అని చెప్తాడు కానీ మాట మంచిగా. చూస్తున్నాం సైకిల్ కొనిచ్చుడు ఇట్లా చాలా ఈయన మన సంగారెడ్డికి అయితే చాలా బ్రాండ్ అంతే అన్న. కానీ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లా పథకాలు అందుతున్నాయా? పథకాలైనా ఇక దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి, ఇంక తిరుగుటోళ్ళు తిరుగుతున్నారు. రంజాన్ ఇంకా ఇప్పుడైతే ఏం కాలేవు కానీ పార్టీ తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి, సో ఎట్లుంది ఆయనది అట్లా ఈయన ఉండేప్పుడు ఈయననే ఉండే. అప్పటి నుంచి జగారెడ్డి అన్న సంగారెడ్డికి ముఖ్యం. ఆయన హాస్పిటల్కి వెళ్ళి రావాలి ఎప్పుడు చూడాలి ఎప్పుడు కానీ ఈయన అయితే ఎప్పటికీ అయినా రోడ్లు నీళ్లు కరెంటు పోతలేదు, నీళ్ళు మంచిగానే వస్తున్నాయి. ప్రజలకు అయితే ఏం లేదు. హాస్పిటల్ స్కూల్స్ అంతా స్కూల్ కూడా అవి మంచిగానే ఉన్నాయి. భోజనాలు గిజనాలు భోజనాలు అవుతున్నాయి. హాస్పిటల్ అయితే నంబర్ 1 అయింది. నంబర్ 1 పేషెంట్లకు 60 మందికి చూస్తున్నారు డైలీ. ఆర్ ఆధార్ కార్డు ఆర్ ఫోన్ నంబర్ తో ఏదైనా ప్రాబ్లం జరిగినా అప్పుడే ఎక్స్ఆర్ఎల్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సన్న బియ్యం అని రేషన్ కార్డులు అని చేసి చర్చలు దొరుకుతున్నాయి 2 సంవత్సరం. మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సన్నం బియ్యం మంచిగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారట, వస్తున్నాయా? ఇంకా అయితే ఇక్కడ రాసుకోలేరు కానీ ఇంతకు ముందుగానే ఇచ్చినారు. ఎలక్షన్ ముందుగానే ఇచ్చినారు. వచ్చిన వాళ్ళకు వచ్చినాయి, బియ్యం కూడా దొరికినాయి. 3 నెలల బియ్యం దొరికినాయి అప్పుడు కొత్త వాళ్ళకు కూడా. బియ్యం బాగాలేదంటున్నారు. అది ఇగో ఎవరికైనా అదృష్టం బాగా లేకపోతే వచ్చినాయి కానీ అందరికైతే రాలేవు. నేను తింటున్నా కదా, అట్లా ఏం లేదు. మళ్ళీ ఎవరికి ఓటేద్దాం ఈసారి? ఇప్పుడు కాంగ్రెస్ కే అంతే. ఇప్పుడు మనకైతే కాంగ్రెస్ ముఖ్యం. ఎందుకు అంటే పనులు చేసింది కాంగ్రెస్. ఎప్పటి నుంచి కాదు, ఎప్పుడు వచ్చినా మంచిగా పని చూసుకున్నది. ఇక నడిమిట్ల వాళ్ళు ఉంటారు ఇక, కానీ కొందరైతే కాంగ్రెస్ అయితే ఓకే. ఓకే సార్.